ఇక మనం ఏం జరగబోతుందనేది వెయిట్ చేసి చూద్దాం. 2037 వరకు 2047 వరకు అంతకు మించి బీజేపీ ఉంటుందా, లేదా నెక్స్ట్ ఎలక్షన్స్ లోనే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అడుగులు పడతాయా అనేది. ఇక నెక్స్ట్ ఏదైతే హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీ, ఫార్మా సిటీ, దీనికి సంబంధించి డిస్కషన్ నడుస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావు అమెరికాలో చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు మళ్ళీ అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. హాట్ టాపిక్ గా మారినటువంటి సందర్భం. 10 సంవత్సరాల తర్వాత ఏదైతే ఇప్పుడు చూస్తున్నటువంటి కంపెనీలన్నీ కూడా మేము రావాలి, తెలంగాణ డెవలప్ అవ్వాలి అని చెప్పి మేమైతే ముందుకెళ్ళాము ఆ ఫార్మా సిటీ పేరుతో. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి చెప్తుంది. 2.5 years అయింది. ఇక సమయం కూడా లేదు. లాస్ట్ 1 year తీసేస్తే ఇంక 1 year మాత్రమే ఉంది. ఎక్కడ వేసిన కాంగ్రెస్ అక్కడే ఉంది కాబట్టి ఆ విధమైన ఆస్కారం లేదు. దట్టు చట్టం కూడా అక్కడ అదే ఉందని చెప్తున్నారు. దానికి అనుగుణంగానే ముందుకెళ్లాలని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో మరి అది నిజంగానే ఫ్యూచర్ సిటీనా, లేదంటే హరీష్ రావు చెప్పిన విధంగా రియల్ ఎస్టేట్ చేయడం కోసం చేస్తున్నటువంటి ఒక మోసమా, జిమ్మిక్కా, ఏం చేస్తున్నారు, ఏంటి, దేనికోసం? నిజంగానే ఒకవేళ చట్టం ప్రకారం చెప్తున్న దాని ప్రకారం హైకోర్టు చెప్తున్నది ఏంటి, అక్కడ తీసుకున్నది ఫార్మా సిటీ కోసం తీసుకున్నప్పుడు ఆ ల్యాండ్స్ ని ఫార్మా సిటీ కోసం ఉపయోగించకపోతే ఆ ల్యాండ్స్ ని తిరిగి రైతులకు ఇచ్చేసేయాలి అని. మరి ఆ ల్యాండ్స్ ఇచ్చేస్తే హైకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది, లేదు మేము అక్కడ ఫార్మా సిటీనే కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. కానీ సభల్లో మాత్రం ఫ్యూచర్ సిటీ కింద మారుస్తామంటున్నారు. అక్కడ అనేక మందికి స్థలాలు కావచ్చు, లేదంటే కనుక డెవలప్మెంట్ సంబంధించి ముందుకెళ్తున్నామని చెప్పారు. ఈ రోజు ఆఫ్టర్ హరీష్ రావు కామెంట్స్ తర్వాత ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఏదైతే మేము చేస్తే మాకు అది ఫలితం వస్తుంది కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారు. 17,500 ఎకరాలని లాస్ట్ గవర్నమెంట్ ఫార్మా సిటీ కోసం తీసుకుంది. దాన్నే మేము ఇప్పుడు శ్రీకారం చూసుకుంటాం. అంటే ఆ యొక్క భూముల్ని పునాదిగా చూసుకుంటూ హైదరాబాద్ ని ఇంకా నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లే విధంగా 3 సిటీలు అవుతుంది. ఇది 4వ సిటీగా ఫ్యూచర్ సిటీ వైపు ముందుకు తీసుకెళ్ళడానికి అడుగులు వేస్తున్నామని చెప్తున్నారు. 12 జోన్స్ లో ఫ్యూచర్ సిటీకి డిపిఆర్లు కూడా మేము స్వీకరిస్తున్నాము. సో ఇదంతా ఏంటంటే ఇక్కడ యుఎస్ లో ఉంటారు వాళ్ళు వచ్చి పట్టుబడులు పరిశ్రమలు స్థాపించుకుని ఉండడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు. ఇదేంటి జరగదంటుంది కాంగ్రెస్ పార్టీ. కానీ నిజంగా జరుగుతున్నది ఏంటి, వాస్తవం ఏంటి? రైతులకు ఇవ్వాల్సిందే కదా, యాజ్ పర్ చట్టం చెప్తుంది, యాజ్ పర్ హైకోర్టు చెప్తున్న దాని ప్రకారం ముందు తీసుకున్నటువంటి అంశం ప్రకారం ఒకవేళ కాకపోతే కనుక ఏ విధంగా ఉంటుందనేది. ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదా, ప్రభుత్వానికి ఎందుకంత శ్రద్ధ? ఫ్యూచర్ సిటీ పేరుతో వ్యాపారం చేస్తున్నారా? ఫ్యూచర్ సిటీపై ఎందుకు రేవంత్ కు ప్రేమ? ఫార్మా సిటీని ఎందుకు రద్దు చేశారు? కేంద్రం ఫార్మా సిటీకి అనుమతి ఇచ్చిందా? డీవియేషన్ ఉంటే కనుక రైతులకు భూములు ఇవ్వచ్చు కదా. ప్రభుత్వం కోర్టుకు ఏమని చెప్పింది? భూముల పేరుతో లబ్ధి పొందాలని చూస్తుందా ప్రజెంట్ ఉన్నటువంటి సర్కార్? బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే రద్దు చేస్తారా? ఫార్మా సిటీ వస్తే లక్షలాది మందికి ఉపాధి వస్తుంది కదా. అయితే దీంట్లో కొన్ని పాయింట్స్ వస్తున్నాయి. దాంట్లో ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదా అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. దీనికి సంబంధించి భిన్న వాదనలే మనకి వినిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా చూసినట్లయితే హైదరాబాద్ నగరం విస్తరణలో భాగంగా ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి ఉంటుందన్న టాక్ అయితే నడుస్తోంది. రాజకీయ విమర్శలు సహజమే అయినప్పటికీ కూడా ఏ పార్టీకి ఆ పార్టీ విమర్శలు చేస్తుంటాయి కాబట్టి భౌగోళికంగా హైదరాబాద్ నగర విస్తరణ కావచ్చు, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించడానికి కావచ్చు, ఫ్యూచర్ సిటీ ఒక పెద్ద ప్లాట్ఫామ్ గా మారుతుందన్న టాక్ కూడా కొంతమంది విశ్లేషకుల నుంచి వస్తోంది. ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అంతర్జాతీయ కంపెనీలను తీసుకొచ్చి మౌలిక వసతులను కల్పిస్తే రాబోయే రోజుల్లో హైదరాబాద్ కి ఇది ప్రధాన ఆర్థిక ఇంజిన్ గా మారే అవకాశాలు కూడా మెండుగా ఉండే అవకాశం ఉందంటున్నారు కొంతమంది విశ్లేషకులు. ఇంకా ప్రభుత్వానికి ఎందుకంత శ్రద్ధ? ఒక ప్రాజెక్ట్ తీసుకుంటారు కానీ ప్రభుత్వం ఎక్కువగా శ్రద్ధ పెట్టి చేస్తుందంటే దేనికోసం? ఉన్నదాన్ని పేరు మార్చి ఉన్నదాన్ని తీరు మార్చేయడానికి గల కారణం ఏంటనేది. ఫ్యూచర్ సిటీపై కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. మనం చూస్తున్నాం ప్రతి ఒక్క సభలో కూడా ఫ్యూచర్ సిటీ అని మాట్లాడుతున్నారు. అంతర్జాతీయ గుర్తింపును తీసుకొస్తామంటూ కూడా ప్రచారం చేసుకుంటున్నారు. అక్కడ జరుగుతుంది మాత్రం మరోలా ఉందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అదేంటనే దాని గురించి మాట్లాడదాం. ఇక ఫ్యూచర్ సిటీ పేరుతో వ్యాపారం చేస్తున్నారా? అదే ఇప్పుడు హరీష్ రావు చెప్పింది కూడా. తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ పేరుతో కేవలం భూముల వ్యాపారం జరుపుతున్నారని, భవిష్యత్తులో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దీన్ని రద్దు చేసి ఫార్మా సిటీనే కొనసాగిస్తామంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. హరీష్ రావు కూడా ఈ రోజు ఉదయం అదే కామెంట్ చేసినటువంటి సందర్భం. ఇక ఫ్యూచర్ సిటీపై ఎందుకు రేవంత్ కు ప్రేమ అనే దాని విషయానికి వస్తే ఎందుకో ఏమో తెలియదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీపై అయితే ఎక్కువ ప్రేమ చూపిస్తుందన్న ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఎక్కడ లేని ప్రచారం అంతా కూడా ఈ ఫ్యూచర్ సిటీకే కల్పిస్తూ వస్తున్నారు. దానికి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే పరిశ్రమలు రావాలి, సిటీ డెవలప్ అవ్వాలనేది. ఇక ఫార్మా సిటీని ఎందుకు రద్దు చేశారు? లక్షలాది మందికి ఉపాధి కల్పించేందుకు గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం 30,000 ఎకరాల్లో ఫార్మా సిటీని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేసింది. కొన్ని అభివృద్ధి పనులు కూడా అక్కడి నుంచి స్టార్ట్ చేసినటువంటి సందర్భం. అంతే ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా సిటీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే దానిపై భూములు ఇచ్చినటువంటి రైతులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. మేము ఇచ్చిన ఫార్మా సిటీకి మీరు రద్దు చేస్తున్నప్పుడు ఎందుకు మా భూములు మాకు తిరిగి ఇవ్వండి అంటూ. ఇక కేంద్రం ఫార్మా సిటీకి అనుమతి ఇచ్చింది. ఆ విషయాన్ని కూడా హరీష్ రావు చెప్పారు కదా, దాని గురించి కూడా మాట్లాడదాం.
అవును, ఎందుకంటే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రాజెక్టుకు అవసరమైనటువంటి పర్యావరణ అనుమతుల్ని జారీ చేసింది. కాలుష్య నియంత్రణకు కఠినమైన షరతులు, జెడ్లాంగ్ లిక్విడ్ డిశ్చార్జ్ అమలు, పర్యావరణ నిర్వహణ, మౌలిక వస్తువుల ఏర్పాటు వంటి నిబంధనలతో కూడినటువంటి గ్రీన్ సిగ్నల్ అయితే కేంద్రం ఇచ్చింది ఫార్మాసిటీకి సంబంధించి. అయితే స్థానిక రైతుల భూసేకరణ అంశాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ విధాన మార్పుల కారణంగా అయితే ఈ ప్రాజెక్టు ప్రజెంట్ చర్చనీయాంశంగా మారింది. కొంతమంది రైతులు భూములు ఇచ్చేందుకు నిరాకరించారు. ప్రభుత్వాల ప్రాజెక్టు కొనసాగింపు లేదా రద్దుపై పరస్పరం స్పందించడం వంటి పరిణామాలు కూడా చోటు చేసుకున్నటువంటి సందర్భాలు. ఇక డీవియేషన్ ఉంటే రైతులకు భూములు ఇవ్వచ్చు కదా. ఎస్, అదే కదా చెప్తోంది. గతంలో ఫార్మాసిటీ కోసం సేకరించినటువంటి భూములను ఇప్పుడు ఫ్యూచర్ సిటీ మల్టీ సెక్టార్ హబ్ కోసం మళ్లించడంపై కోర్టులో కేసులు కూడా నడుస్తూ ఉన్నాయి. ప్రాజెక్టు ఉద్దేశం మారినందుకు ఏదైతే మనం ఒక ఉద్దేశంతో చెప్తున్నామో ఆ ఉద్దేశం మారితే గనక ఆ భూములను వెనక్కి ఇవ్వాలని కొందరు రైతులు కూడా డిమాండ్ చేస్తున్నారు. భూములను తిరిగి ఇవ్వడానికి బదులుగా ఆ భూములు కోల్పోతున్న రైతులు ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరైనా ఉన్నారో వారికి నష్టపరిహారంతో పాటు ఒక 121 చదరపు గజాల అభివృద్ధి చేసినటువంటి ఫ్లాట్లను కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి రైతులైతే అంగీకరించట్లేదు. దానికి సంబంధించి కూడా వాదనలు నడుస్తున్నాయి. ఇక ప్రభుత్వం కోర్టుకు ఏమని చెప్పింది? ఫార్మాసిటీ బదులుగా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నప్పుడు కోర్టు అడిగింది కదా. కోర్టుకి గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఫార్మాసిటీ భూములను ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుకు వాడుకుంటున్న వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామాలు కూడా జరిగాయి. గతంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు ప్రతిపాదనలు కొనసాగుతున్నాయా లేదనే అంశంపై స్పష్టత ఇవ్వాలని హైకోర్టు అయితే గవర్నమెంట్ ఆదేశించింది. ఈ మేరకు స్పందించినటువంటి ప్రభుత్వం ఫార్మాసిటీని రద్దు చేయలేదని, ఆ భూముల విషయంలో హైకోర్టు ఆదేశాలు కట్టుబడి ఉంటామని ప్రభుత్వ వర్గాలు కోర్టుకు కూడా తెలిపినట్టు సమాచారం. అయితే ఈ భూములపై ఎటువంటి పనులు చేయకూడదంటూ కూడా కోర్టు స్టే ఇచ్చింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ రోడ్డు నిర్మాణాలు చేపట్టారు, మౌలిక వసతుల పనులు కూడా చేపడుతోంది. ఇదంతా కూడా చేస్తున్నారంటే అటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు, ఇటుపక్క రైతులు కూడా ఆరోపిస్తున్నటువంటి సందర్భంగా అనిపిస్తుంది. ప్రతిపక్షాలు ఏమంటున్నా ఒకసారి చూద్దాం. కేటీఆర్ మాటలు. ఎవరో ఫ్యూచర్ లేని నాయకుడు, ఆయన ఏదో మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి లాంటి ఫ్యూచర్ లేని నాయకుడు. ఫ్యూచర్ సిటీ ఏం సిటీ ఆయనకు అర్థం కాదు. ఫార్మా సిటీ అది. ల్యాండ్ అక్విజిషన్ వాజ్ కండిషనల్. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్లోనే ఇట్ వాజ్ అ కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్. క్లియర్ కట్గా ఏం చెప్పాము, ఇది ఫార్మా సిటీ కోసం సేకరిస్తున్న భూమి అని సేకరించాము. సేకరించిన తర్వాత 14,000 ఎకరాలకు గాను కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖ దగ్గర ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చాము. ఏం చెప్పి తెచ్చాము, అక్కడ న్యాచురల్ గ్యాసే వాడతాము, అక్కడ మీకు కార్బన్ ఎమిషన్స్ కానీ ఇంకోటి కానీ లేకుండా చూసుకుంటాము, పొల్యూషన్ కన్సర్న్స్ ఉండవు, ఇవన్నీ చెప్పి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చాము మా ప్రభుత్వంలో. ఇప్పుడు దీన్ని వచ్చి ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. హరీష్ రావు గారు కరెక్ట్గా చెప్పారు. అది ఫార్మాసిటీ కోసం సేకరించిన భూమి, వేరే వాటికి వినియోగించడానికి వీల్లేదు. మీరు వెధవ పనులు చేసి ఇంకేదో చేస్తా అనుకుంటే కుదరదు అని చెప్పారు. తప్పే ఉంది అందులో, కరెక్ట్గా చెప్పారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఏదైతే ఫ్యూచర్ సిటీ అంటున్నారో దాన్ని రద్దు చేస్తారా? ఫ్యూచర్ సిటీ భూములపై మాజీ మంత్రి హరీష్ రావు కీలక కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని. అయితే ఫార్మాసిటీకే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు ఆయన. డీవియేషన్ ఉంటే గనక రైతులకి ఆ భూములు వెనక్కి ఇచ్చేయాలంటూ చెప్పారు. ఒకసారి ఆయన మాటలోనే విందాం. ఫార్మాసిటీ పేరు మీదనే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఢిల్లీ నుంచి తీసుకొచ్చినాం. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఢిల్లీ స్పెసిఫిక్ గా రాసింది ఈసీలో, పర్పస్ షుడ్ నాట్ బి డీవియేటెడ్. అండ్ మన యాక్ట్, పార్లమెంట్ యాక్ట్ ఏం చెప్తుంది, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ అంటే if at all you deviate the purpose, land should be given back to the farmers అనేది మన పార్లమెంట్ యాక్ట్. అందువల్ల ఈ ప్రభుత్వం ఏదో ఒక డ్రామా చేస్తుంది. యాక్చువల్లీ మన హైకోర్టులో కేసు వచ్చింది. కేసు వస్తే ఏమి ఇచ్చింది తెలుసా, గవర్నమెంట్ అఫిడవిట్ నో వీఆర్ కంటిన్యూయింగ్ ద ఫార్మాసిటీ అంటున్నారు. హైకోర్టుకు చెప్పాల్సి వస్తే అఫిడవిట్ లో వీ హావ్ నాట్ క్యాన్సిల్ ద ఫార్మాసిటీ, వీఆర్ కంటిన్యూయింగ్ ద ఫార్మాసిటీ అంటారు. ఇక ఫార్మాసిటీ వస్తే లక్షలాది మందికి ఉపాధి వస్తుంది కదా. ఎస్, ఫార్మాసిటీ ప్రాజెక్ట్ వస్తే కనుక దాదాపుగా 5 లక్షల మందికి పైగా, అది ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు, ఉపాధి లభిస్తుందని అయితే అంచనా వేస్తున్నారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి కావచ్చు, ప్రత్యేకించి ఫార్మాస్యూటికల్ రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడానికి కావచ్చు ప్రభుత్వం అయితే ఈ ప్రాజెక్టును చేపట్టిందని చెప్పొచ్చు. అయితే ఎక్కడ పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోకుండా చేయడానికి ఆ రోజులో ఫార్మాసిటీని తీసుకొచ్చింది గవర్నమెంట్ అనేది బీఆర్ఎస్ గవర్నమెంట్ లో తీసుకొచ్చిన ప్రతిపాదనను హరీష్ రావు చెప్పారు. మాట్లాడదాం. మనతో పాటు జయరామ్ గారు యాడ్ అయి ఉన్నారు, కంటిన్యూ అవుతున్నారు.
అదేవిధంగా బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ బస్ శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ నుంచి కాల్వ సుజాత గారు కూడా జాయిన్ అవుతారు. జయరామ్ గారు, 2 పార్టీల వెర్షన్స్ వింటున్నాం. ఫ్యూచర్ సిటీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్యూచర్ సిటీ మీద ఎక్కువ శ్రద్ధ చూపించారు. దీనికి సంబంధించి గత అధికార పార్టీ మేము ఫార్మాసిటీ గురించి తీసుకున్న ఆ భూముల డీవియేషన్ అయితే రైతులకు ఇచ్చేయాలి, అసలు ఎందుకు క్యాన్సిల్ చేసి ఇది తీసుకొచ్చారు? కేవలం రియల్ ఎస్టేట్ దందా కోసం, వ్యాపారం కోసం చేస్తున్నటువంటి హడావుడేనా అనేది వినిపిస్తోంది. 2 పక్షాల వెర్షన్లు విన్నాం. మీరేమంటారు యాజ్ ఎ పొలిటికల్ అనలిస్ట్ గా? దీంట్లో మనకు కావాల్సింది ఏంటంటే ఫార్మాసిటీ డిఫరెంట్ గా అన్డౌటెడ్ గా ఉండాల్సిందే. ఎందుకంటే రానున్న రోజుల లోపల ఇంటికొక పేషెంట్ అనేది చాలా క్లియర్ గా మనకు క్లాసికల్ గా కనిపిస్తున్నాం. అంటే డయాబెటీస్ కావచ్చు, హైపర్టెన్సివ్ కావచ్చు, కార్డియాక్ అరెస్ట్ కావచ్చు, యంగ్ హైపర్టెన్సివ్ కార్డియాక్ అరెస్ట్ కానీ ఇదంతా హైదరాబాద్ అడ్డాగా మారింది. హైపోథైరాయిడిజం ఇలా ఉంటే ఇప్పుడు యంగ్ క్యాన్సర్ కేసెస్ ట్రేస్ అవుట్ అవుతున్నాయి. ఇప్పుడు గత కొన్ని నెలలుగా యంగ్ కార్డియాక్ అరెస్టులు చూసేవాళ్ళము. ఇప్పుడు యంగ్ క్యాన్సర్ కేసులు డిటెక్ట్ అవుతున్నాయి. దట్టు ఇమీడియట్ గా 4th స్టేజ్ క్యాన్సర్స్, 3rd స్టేజ్ క్యాన్సర్స్ ని డిటెక్ట్ చేస్తున్నాం. అంటే దీన్ని డిటెక్ట్ చేస్తున్న క్రమం లోపల ఫార్మాసిటీ ఎందుకు ఉండాలి అనే దాని మీద ప్రశ్నిస్తే, ఇది ఇప్పుడు ఇంటికొక పేషెంట్, ఇంటికొక క్రానిక్ రోగి ఇప్పటికీ తయారవుతున్నారు, ఇక ఫ్యూచర్ లో కూడా తయారవుతారు. దాన్ని ఎటు కన్వర్ట్ అవుతుందో తెలియదు. అలాంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మన ఫుడ్ అడల్టరేషన్ జరుగుతుంది, ప్రతి దాంట్లోపల అల్టరేషన్ ఉంది. కాబట్టి దాన్ని మనం ఓవర్కమ్ చేసే పరిస్థితుల నుంచి ఇప్పుడు ఎట్లా బయటపడతామా అనేది చాలా కీలకం. అలాగని చెప్పేసి ఫార్మాసిటీ ఉండేసి మనుషులను మందులు ఇచ్చే బతికించాలనేది కాదు. కానీ రేపు మనుషులు ఆ పరిస్థితి వస్తే రేపు డిఫరెంట్ గా ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ అనేది ఉంటది. రేపు దీని మీద దూరపిడి జరగకుండా అనేది చాలా కీలకం. దాంతో పాటు వచ్చేసి ఎంప్లాయ్మెంట్ ఉంటది, హెల్త్ కాన్సిక్వెన్స్. చట్టపరంగా ఎంతవరకు సర్కార్ ముందుకెళ్ళే అవకాశం ఉందనుకోవచ్చు? దాని ఎంప్లాయ్మెంట్ అనేది చాలా కీలకము. ఇంకొకటి దాంట్లోపల మనకు రానున్న రోజుల లోపల మన దగ్గర కొత్త డిగ్రీ కూడా ఇంట్రడ్యూస్ అయింది. ఏంటిదంటే ఫార్మా డి. అంటే ఫార్మా డి అంటే ఫార్మా ఇన్ డాక్టరేట్. సో ఆ డిగ్రీ చదువుతున్న వ్యక్తులు కూడా మన దగ్గర అత్యధికంగా ఉన్నారు. దాన్ని ఫార్మస్యూటికల్ రీసెర్చ్ వాళ్ళకనే తీసుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఇది ఒకవైపు, ఇదంతా నానానికి ఒకవైపు ఇదంతా జరిగింది. కానీ దీన్ని ఇలానే ఉంటుందా? రేపు ప్రజలకు నిజంగా కనుక మందులు లేని జీవితాలను మనం ఇవ్వలేమా? ఈ 1960 నుంచి 70, 60 నుంచి ఈ 90 వరకు ఇన్ని రోగాలు లేవు కదా. 90 నుంచి మరి ఎందుకు ఇంత విపరీతమైన రోగాలు వస్తున్నాయి? ఇప్పుడు పాండమిక్ తర్వాత ఎందుకు ఇంత సప్రెస్ అవుతుంది ఇమ్యూనిటీ అనే దాన్ని ఆలోచించాలి, దానిపైన అధ్యయనం చేయాల్సిందే. ఇది ఒక అంశం. మరొక అంశం వచ్చేసి ఇక్కడ ఫ్యూచర్ సిటీ అనేది ఏ విధంగా ఉండాలి? ఫ్యూచర్ సిటీ అంటే ఎవరికి వాళ్ళు తన సెల్ఫ్ గోల్ తోని, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తోని, సెల్ఫ్ గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఫ్యూచర్ ను వాళ్ళు నిర్దిష్టంగా కన్స్ట్రక్ట్ చేసుకునే విధానంగా ప్రభుత్వాలు ఆ సమర్థవంతంగా పని చేయాలి. నేను డబ్బులు ఇవ్వమని చెప్పట్లేదు, సమర్థవంతంగా ప్రభుత్వాలు పని చేయాలి. దాన్ని ప్రజలకు ఆ పనిని కల్పించే విధంగా ఇండస్ట్రీస్ వైపు తీసుకెళ్లాలి. ఈ రోజు భారతదేశం లోపల అత్యధిక ఇండస్ట్రియల్ కారిడార్ అంటే తమిళనాడు లోపల ఇక్కడ అత్యధికంగా ఇండస్ట్రీస్ ఉన్న ప్లేస్ భారతదేశంలో మొట్టమొదటి ప్లేస్ అది. మరి అది ఇండస్ట్రియల్ కారిడార్ వైపు కాకుండా ఈ రోజు రియల్ ఎస్టేట్ ఢిల్లీ ఏం చెప్తున్నది, ముంబై ఏం చెప్తున్నది, ఆ స్టేట్ టెస్టిమోనీస్ ఎలా ఉన్నాయి, దాని ఎఫెక్ట్ ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉంది అంటే చాలా క్లియర్ గా ఉంది. అంటే ఈ రోజు ఇండస్ట్రియల్ ఎస్టేట్ కంటే కూడా రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా అనేది చాలా డామేజింగ్ గా ఉన్నది. దానిపైన విపరీతమైన లాసెస్ ఫుల్ఫిల్ చేసుకోకనే ఈ రోజు జనాల కంటే అత్యధికంగా నిర్మితమైన ఇల్లులు అమ్ముకోకుండా ఢిల్లీ, ముంబై ఉంటే ఇప్పుడు హైదరాబాద్ అలాంటి పరిస్థితి వచ్చినట్టు అయితే ఈ రెండింటికి చెడ్డ రేవడి లాగా ఉంటుంది హైదరాబాద్ లో ఉండే ప్రజల పరిస్థితి, ఎంప్లాయ్మెంట్ పరిస్థితి. ఓకే, శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా ఫ్యూచర్ సిటీ, ఫార్మాసిటీ. ఫ్యూచర్ సిటీ అంటూ ముందుకెళ్తున్నారు, కొన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి, మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. ఫార్మాసిటీ మేము వస్తే మళ్ళీ ఫార్మాసిటీనే కంటిన్యూ చేస్తాం, ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం అంటున్నారు హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు. ఏం జరగబోతుంది, ఎట్లా అడ్డుకోబోతున్నారు? హైకోర్టు చెప్తున్నట్టు లేదు, మేము ఫార్మాసిటీని కంటిన్యూ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ రియల్ గా జరుగుతుంది ఏంటి? ఇక్కడ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నాం, 4వ సిటీగా ఇది రాబోతోంది, దేశంలో ఇప్పుడు ఎక్కడా లేని విధంగా డెవలప్మెంట్ జరగబోతోంది అని చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎట్లా? మొట్టమొదట ఐ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి జయరామ్ గారికి, అందరికి కూడా నమస్తే. నిజంగా ఇప్పటి వరకు మనము
కేటీ రామారావు గారు అట్లాగే హరీష్ రావు గారు మాటలు, మీరు కూడా దీనికి ముందు మాటలు చాలా చెప్పిండ్రు. అంటే దీనికి సంబంధించిన అనేక అంశాలు మాట్లాడింది. అక్కడ బాధితులు ఎవరైతే ల్యాండ్ కోల్పోతుండ్రో, భూమి కోల్పోతుండ్రో వాళ్లకు ప్లాట్ల రూపేణా ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, ఈ ల్యాండ్ ఇచ్చేటప్పుడే ఇది కండిషనల్ గా మనం అక్విజిషన్ చేసినటువంటి పరిస్థితి. ఇది ఫార్మాసిటీ కోసం మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో మేము ఇంకా ఫార్మాసిటీని రద్దు చేయలేదు అనేటువంటి అంశమే మాట్లాడిండ్రు. బయటకు వచ్చి ఫ్యూచర్ సిటీ పేరిట, నిజంగా ఫ్యూచర్ సిటీ అంటే ఏం జరగబోతుంది అక్కడ? ఏం అక్కడ పెద్ద నగరాన్ని నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది. అక్కడ గొప్పగా జరిగింది అయితే ఏం లేదు. ఫ్యూచర్ సిటీ పేరు మీద ఒక ఆఫీస్ ఒకటి నిర్మాణం చేసుకున్నట్టుండ్రు. వాళ్ళు పదే పదే మాట్లాడే స్కిల్ యూనివర్సిటీకి ఏదో కొంత జరిగినట్టుంది. కానీ నిజంగా వాళ్ళు చెప్పిన ఫ్యూచర్ సిటీ గనక ఇప్పటి వరకే చిన్న కంపెనీలు, పెద్ద కంపెనీలు, అరబిందో, హెటిరో, ఇట్లా మైలాన్, అనేకమైనటువంటి ఇంకా 400 సంస్థలు ఏదైతే టిఎస్ ఐపాస్ ద్వారా ఎంఓయూస్ కి చేసుకోవడానికి ముందుకొచ్చినటువంటి 400 కంపెనీలు, ఒక 3 లక్షల మందికి ఉపాధి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇంకొక 2 లక్షల మందికి ఉపాధి, ఒక ట్రాన్స్పోర్టేషన్, ఇదంతా ఒక 5 లక్షల మందికి ఉపాధి జరిగినప్పుడు, అక్కడ ఇండస్ట్రియల్ హబ్ ఏర్పడ్డప్పుడు ఆటోమేటిక్ గా అదొక మరో ప్రత్యామ్నాయమైనటువంటి నగరంగానే విలసిల్లుతుంది. మీరు ఇవాళ సైబర్ సిటీని చూసినాం. హైటెక్ సిటీ, సైబర్ సిటీ పేరు మీద హైటెక్ సిటీగా ముందుకెళ్తున్నటువంటిది. అక్కడంతా కూడా ఐటీ ఇండస్ట్రీస్ రావడం చేత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి అక్కడ ఒక వెస్ట్ సిటీ సపరేట్ గా ఏర్పడింది. ఇక్కడ కూడా ఫార్మా ఇండస్ట్రీస్ వస్తే ఇది కూడా నిజంగా ఫ్యూచర్ సిటీ అవుతుంది. వాళ్ళు మాట్లాడే ఫ్యూచర్ సిటీ అయితే వాళ్ళు ఏదైతే ప్రభుత్వం చెప్తున్నారు, ఏదైతే మేము చేస్తున్నామో ఈ క్రెడిట్ మళ్ళీ మా ఖాతాలోకి వస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. అక్కడి నుంచి పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయి కాబట్టి అమెరికా వెళ్లి తెలంగాణ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అక్కడికి వెళ్ళి మాట్లాడడానికి, అక్కడి నుంచి పరిశ్రమలు పెట్టకుండా ఉండడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది అంటున్నారు. ప్రపంచ పటంలో తెలంగాణ గురించి గడిచిన 10 సంవత్సరాల ప్రభుత్వంలో కావచ్చు, లేకపోతే వీళ్ళు 2 సంవత్సరాలలో మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, మనం మాట్లాడినంత మాత్రాన తెలంగాణ భౌగోళిక పరిస్థితులు కానీ, అసలు హైదరాబాద్ లోనే ఎందుకు పెట్టాలి, అసలు ఫార్మాసిటీ ఎందుకు పెట్టాలి? శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, అసలు కాంగ్రెస్ వర్షన్ తీసుకుందాం. అన్ని కూడా వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆశా గారు ఒక 2 మినిట్స్ ఎందుకు హైదరాబాద్ లోనే ఫార్మాసిటీ పెట్టాలనుకుంటున్నాం? ఒక 60 ఏళ్ల చరిత్ర ఉంది ఫార్మాసిటీకి హైదరాబాద్. ఇక్కడ భౌగోళిక పరిస్థితులు కానీ, ఇక్కడ ఎదిగినటువంటి ఐడిపిఎల్ కానీ, లేకపోతే ఇక్కడ ఎదిగినటువంటి ఐడిపిఎల్ నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు పెట్టినటువంటి డాక్టర్ రెడ్డిస్ కానీ, హెటిరో కానీ, లేకపోతే వేరే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థలు ఇక్కడ ఉన్నాయి. వీటన్నిటికీ అనుగుణంగానే అక్కడ కూడా ఫార్మా డెవలప్ అయితే ఇంటర్నల్ కోఆర్డినేషన్ కావచ్చు, లేకపోతే నాన్ పొల్యూటెడ్ ఏదైతే చైనా మోడల్ ఫార్మాసిటీని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతోని అప్పటి ప్రభుత్వం చేసి వేసినటువంటి అంచనాలు, అది కండిషనల్ కూడా. అప్పుడు రైతులు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు కదా, మా భూములు మాకు ఇవ్వండి అని చెప్పేసి. ఏ విధంగా కాంగ్రెస్ సాటిస్ఫై చేయబోతున్నారు? ఒక్క నిమిషం అండి, కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు కాంగ్రెస్ నుంచి. వెంకటస్వామి గారు గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. వెంకటస్వామి గారు, ఫార్మాసిటీ గతంలో ఉంది, తీసుకున్నటువంటి 14,000 ఎకరాల భూమిని కూడా ఫార్మాసిటీ కోసం తీసుకున్నారు. మీరు వచ్చి ఫ్యూచర్ సిటీ కోసం దాన్ని టర్న్ చేస్తామంటున్నారు. కానీ కోర్టులో చెప్పేది భిన్నంగా ఉంది. ఇప్పుడేమో బీఆర్ఎస్ ఒకవేళ ఫ్యూచర్ సిటీని కంటిన్యూ చేసినా మీ వస్తే దాన్ని క్లోజ్ చేస్తామంటున్నారు. వాట్ నెక్స్ట్? యాక్చువల్లీ ఈ స్పిరిట్ ఈ స్పిరిట్ గవర్నమెంట్ స్పిరిట్ అలాగే ఉండాలండి. గవర్నమెంట్ స్పిరిట్ అలాగే ఉండాలి. ప్రజలకు ఉపయోగకరమైనటువంటిది ఏదైనా ఉంటే దాన్ని కంటిన్యూ చేయాలి. ప్రజా వ్యతిరేకంగా జరిగినటువంటి నిర్ణయాలు ఉన్నాయనుకోండి, దాన్ని మనం వ్యతిరేకిస్తాం. సో ప్రజలకు డీవియేషన్ అయితే చట్టాలు చెప్తున్న దాని ప్రకారం రైతుల భూములు తిరిగి ఇచ్చేయాలి కదా. వాస్తవమే, దాన్ని చట్టాలు తీసుకున్నటువంటి నిర్ణయం కోర్టుల యొక్క ఆధీనంలో మేము కూడా రైతుల పక్షాన కొట్లాడినాము. వాస్తవం చెప్పాలంటే రైతులకు అన్యాయం జరగొద్దని మేము కూడా కొట్లాడినాము. మా కోదండరెడ్డి గారు నిరంతరము దాని వెనకాల ఉన్నారు. మా రైతు విభాగము దానికి సంబంధించి చేసినారు. సో వచ్చినటువంటి ఏవైతే భూములు, వెంకటస్వామి గారు ఒకటి క్లారిటీ ఇవ్వండి. ఫ్యూచర్ సిటీ ఉంటుందా? ఉంటే కనుక నెక్స్ట్ గవర్నమెంట్ మారితే కనుక బీఆర్ఎస్ ఉంటే దాన్ని క్లోజ్ చేస్తామంటున్నారు, ఫార్మాసిటీనే తీసుకొస్తామంటున్నారు.
ప్రజలకు క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు అది వచ్చినప్పుడు ఆలోచిద్దాం. అది ఊహాజనితమైనటువంటి ప్రస్తుతం అయితే ఇంకా మీరు వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. లాస్ట్ 1 year ఎలక్షన్ హడావుడే ఉంటుంది. హరీష్ రావు చెప్పిన మాట చూసినా లేదంటే నార్మల్ గా అయినా 2.5 సంవత్సరాల్లో కొంత ఎస్టాబ్లిష్ చేసినాం కదమ్మా. ఇంకా 2 సంవత్సరాలు ఉన్నది. ఫ్యూచర్ సిటీకి సంబంధించి వివిధ రకాలైనటువంటి ప్లాన్స్ తోటి మేము కోర్టుకి ఏం చెప్తారు? ఫార్మా సిటీ అనా ఫ్యూచర్ సిటీ అనా? ఫ్యూచర్ సిటీ అనే చెప్తాం. ఫ్యూచర్ సిటీ అని చెప్తే కోర్టు లేదే, హైకోర్టుకి ఏం చెప్తున్నారు? ఫ్యూచర్ సిటీ కాదు ఫార్మా సిటీనే కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. ఒకరు అట్లా అనుకుంటే కనుక పార్లమెంట్ యాక్ట్ ప్రకారం చూసుకుంటే రైతులకు భూములు తిరిగి ఇవ్వండి అంటున్నారు. పర్యాడ్ క్యాన్ ఇన్ఫర్మేషన్ ఫ్యూచర్ సిటీ పరిధి అండ్ ఫార్మా సిటీ పరిధి ఈ రెండు వేరు వేరు పరిధులు కదా. అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఫార్మాసిటీకి తీసుకున్నటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఫార్మాసిటీ కిందనే ఉంటాయి. ఫ్యూచర్ సిటీకి వేరే ల్యాండ్స్ మేము సేకరిస్తున్నాం. ఇంకా అది ఎక్స్పాన్షన్ అవుతుంది కదా. ఇది వేరు అది వేరు కదమ్మా. దీన్ని తీసుకపోయి అందులో కలుపుతలేం కదా. దేని ఎగ్జిస్టెన్స్ దానికే ఉంటది. ఫార్మాసిటీ అనేది అయితే వచ్చిందో దానికి సంబంధించినటువంటి రైతులకు ఇవ్వాల్సి వస్తే డెఫినెట్ గా కోర్టు చెప్తే రైతులకే ఇచ్చేస్తాం. రైతులను కన్విన్స్ చేసి కంటిన్యూ చేయాల్సి వస్తే కంటిన్యూ చేసేస్తాం. సో కంటిన్యూ చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. మరి కేవలం రియల్ ఎస్టేట్ గురించి నడుస్తుంది ఇదంతా అంటున్నారు. దానికి ఆన్సర్ ఏంటి ఫైనల్ గా? ఏమండి రియల్ ఎస్టేట్ వ్యాపారమే నడుస్తోంది అని. ఇప్పుడు ఒక పక్కన బీఆర్ఎస్ నాయకులు రియల్ ఎస్టేట్ దందా అంతగా ఖతం అయిపోయింది. రేవంత్ రెడ్డి వచ్చినాక రియల్ ఎస్టేట్ మొత్తం అది పుంజుకోవడానికే కావాల్సిన వాళ్ళకి మేలు చేకూర్చడం కోసం ఇదంతా చేస్తున్నారని నేను చెప్పేది పూర్తిగా వినకుండా మీరు మధ్యాహ్నం క్వశ్చన్ చేస్తే ఎట్లా చెప్పండి? నేను చెప్పేది చెప్పేదంతా వింటుంటే ఎట్లా? కాదంటున్న వాళ్ళే డౌన్ లో ఉంది కాబట్టి దాన్ని పుంజుకోవడం కోసం కొంతమంది వ్యక్తుల కోసం లాభం చేకూర్చడానికి చేస్తున్నారని. మీరంటే 4 క్వశ్చన్ తయారు చేసుకుని అవే అడుక్కుంటా పోతానంటే ఎట్లా? నేను సమాధానం ఇక్కడ ఏం క్వశ్చన్స్ లేవండి, మీరు చెప్పేదాన్ని బట్టి అడుగుతున్నాము. నేను చెప్పిన దాన్ని వింటున్నా కదా. నేను పూర్తిగా నా వాక్యమే పూర్తిగా లేదా తల్లి, నా వాక్యమే పూర్తి కాక ముందు మీరు అడిగితే చెప్పండి. నేనేమంటున్నా, 2 పరిధులు వేరు, 2కు సంబంధించినటువంటి యొక్క భూభాగాలు వేరు. సో కాబట్టి నేను ఒక మాట చెప్తున్నామా, కోర్టు మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసి ఇది రైతులకే చెందాల్సింది ఇచ్చేయండి అని అంటే మాకేం అభ్యంతరం ఉండదు. కోర్టును మేము గౌరవిస్తాం. లేదు వాళ్ళు కన్విన్స్ అయ్యి వాళ్ళ కంపెన్సేషన్ కరెక్ట్ గా ఇచ్చితే మేము కన్విన్స్ అవుతామనంటే ఫార్మాసిటీ కోసము దాన్ని ఉపయోగించుకుంటాం. ఫ్యూచర్ సిటీకి సంబంధించింది ఫ్యూచర్ సిటీని ఉపయోగించుకుంటాం. ఓకే, ఇప్పటి వరకు కోర్టుకి అయితే ఉన్నది వాస్తవాలు చెప్పారు. అక్కడ ఏమి రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే నడవడం లేదు, కేవలం ప్రజలకు ఉపయోగపడే విధంగా మాత్రమే చేస్తున్నాం అంటున్నారు. ఓకే, లెట్స్ వెయిట్ అండ్ సీ. కోర్టు చెప్పిన దాని ప్రకారం ముందుకు వెళ్తామంటున్నారు. బీఆర్ఎస్ చెప్తున్న దాని ప్రకారం అక్కడేమో రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తుంది అనేది బీఆర్ఎస్ చెప్తున్నటువంటి మాట. రాబోయే రోజుల్లో ఫ్యూచర్ సిటీనా ఫార్మా సిటీనా ఏది రాబోతుంది అనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేషన్ జయరామ్ గారికి, శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వెంకటస్వామి గారికి. ఇది వాళ్ళ ప్రైమ్ టైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.